ఆదికాండము 49వ అధ్యాయము స్తుతి సువాసన గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. 49వ అధ్యాయం 8వ వచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలా పడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతన్ని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకుకొను. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండును. యాకోబు దేవుని యొక్క ఆత్మ వశుడై యూదాను దీవిస్తూ ఉన్నాడు. యూదా అంటే మనం చూసాం, యూదా అంటే స్తుతి. యూదా వాళ్ళ అమ్మ తిరస్కరించబడినప్పుడు, తిరస్కారాన్ని అనుభవించినప్పుడు యెహోవాను నేను స్తుతిస్తానని తీర్మానం చేసుకొని యూదా అన్నటువంటి పేరు తన కుమారుడికి మరి పెట్టడం జరిగినది. సో ఈ యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు అని మనం చూసాం. ఆయనకి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏంటంటే యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. ఏ గోత్రానికి ఈ సింహం అన్నటువంటి నామకరణం చేయబడలేదు, కానీ యూదా గోత్రానికి చేయబడింది. సో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు గనక, ఆయన శరీరధారిగా మరణించాడు గనక ఆయన మనకు ఏమయ్యాడంటే, మనకు ఏమండి అన్న అయ్యాడు, సహోదరుడు అయ్యాడు, ఫస్ట్ బాండ్ అంటాం, జ్యేష్ఠ పుత్రుడు అయ్యాడు. తండ్రికి జ్యేష్ఠ పుత్రుడు అయ్యాడు, తండ్రికి జ్యేష్ఠ పుత్రుడు అయ్యాడు. అంటే మనం అందరం కూడా యేసు ప్రభుకు తమ్ముళ్ళము చెల్లెలము అన్నమాట. హల్లెలూయా. సో మనది ఒక కుటుంబము, ఆ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన జ్యేష్ఠ కుమారుడు, పెద్దన్న అంటాం మనం, అన్న మనకు ఏసన్న. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అన్నయ్య ఉన్నారు. ఆయన ఏ గోత్రానికి, ఏ కుటుంబానికి సంబంధించిన వాడు అంటే యూదా కుటుంబానికి, యూదా గోత్రానికి సంబంధించిన వాడు. సో కనుక మనం ఏ కుటుంబానికి సంబంధించిన వారము? మనము కూడా యూదా కుటుంబానికే సంబంధించిన వారము. హల్లెలూయా. సో కాబట్టి యూదా కుటుంబానికి ఉన్నటువంటి ఏమండి, అసలు పేరులోనే ఏముంది? స్తుతి ఉంది అన్నమాట. పేరులోనే స్తుతి ఉంది. మన కుటుంబం యొక్క పేరులోనే స్తుతి ఉంది. మనం మన ఇనిషియల్ను మర్చిపోవాలి. మన ఇనిషియల్ను మర్చిపోయి మన ఇనిషియల్ అందరం జే పెట్టుకుంటే బాగుంటుందేమో. జే డానియల్ జయంతండి అంటే యూదా అన్నమాట. హల్లెలూయా. యూదా గోత్రం. సో అంటే స్తుతి గోత్రం అన్నమాట. సో పేరుకు మనం స్తుతి పెట్టుకొని మనము స్తుతి ఎప్పుడు కూడా దేవునికి తక్కువ చేయకూడదు. దేవునికి ఎప్పుడు కూడా ప్లేట్ మీల్స్ పెట్టకూడదు. దేవునికి బఫే పెట్టేసేయాలి దేవునికి. హల్లెలూయా. స్తుతి ఆరాధన అన్నటువంటిది దేవునికి భోజనం లాంటిది. దేవునికి స్తుతి ఆరాధన అన్నటువంటిది దేవునికి భోజనం లాంటిది. సో వెన్ యు ఆర్ ప్రైజింగ్ గాడ్, వెన్ యు ఆర్ వర్షిపింగ్ గాడ్, ఏం చేస్తున్నావు అంటే నీవు దేవునికి ఆహారాన్ని పెడుతున్నావు అన్నమాట. నాకు ఆకలైనా నేను నీతో చెప్పను, నాకు దప్పికైనా నేను నీతో చెప్పను అంటాడు దేవుడు. దేవునికి ఆకలి ఉంది, దేవునికి ఆ దాహం ఉంది, దప్పిక ఉంది దేవునికి. సో ఆయన దేనిని ఆస్వాదిస్తాడు అంటే ఆయన మనస్తుతిని ఆయన ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి యూదా గోత్రానికి ఇవ్వబడినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దీవెనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెనలు ఇస్తూ యూదాకు వచ్చే లోపల కొన్ని రకాలైన దీవెనలు ఇవ్వడం జరిగినది. సో మనం స్తుతించినప్పుడు, పేరుకు తగ్గట్టు మనము జీవించినప్పుడు, పేరుకు తగ్గట్టు మనము జీవించినప్పుడు ఏమవుతుంది? నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. స్తుతించే కుమారుడా, స్తుతించే కుమార్తె, నిన్ను నీ సహోదరులు, నీ సహోదరులు వారు నిన్ను అభినందిస్తారు, నిన్ను పొగుడుతారు. హల్లెలూయా. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద వండును. దీని గురించి మళ్ళీ వచ్చే వారం చూద్దాం.
నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదురు. 9వ వచనం, యూదా కొదమ సింహము, యవన సింహము. హల్లెలూయా. అంటే స్తుతించే వారి యొక్క జీవితాల్లో ఏమి జరుగుతుందంటే వారి శరీరాల్లో మార్పులు జరుగుతాయి. మనం చూసాం, కాలేబును చూసాం. కాలేబు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యూదా గోత్రానికి సంబంధించిన వాడు. 40 సంవత్సరాల వయసు అప్పుడు ఎలా ఉన్నాడో 85 తర్వాత కూడా అలాగే ఉన్నాడు. నిజంగా మనము చేయదగినట్లు మనము దేవుని స్తుతిస్తే, దేవునికి అంగీకారమైనట్లు, దేవునికి ఇంపైన సువాసనను పంపినట్లు మనము దేవుని స్తుతిస్తే మన శరీరాల్లో మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. సో యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అ టెస్టిమనీ అబౌట్ యువర్ బాడీ. నీ దేహాన్ని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. నీ మనసు గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. హల్లెలూయా. నెబుకద్నెజర్ అన్నటువంటి ఒక రాజు తను సర్వాన్ని పోగొట్టుకున్నాడు, సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, తన పదవిని పోగొట్టుకున్నాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, మనుషులతో సంబంధాలు పోగొట్టుకున్నాడు. ఇక అన్నిటికంటే ఘోరమైంది ఏమిటంటే తన మనసును పోగొట్టుకున్నాడు. మానవ మనసు పోయింది, పశువులాగా అయిపోయాడు, గడ్డి మేస్తూ ఉన్నాడు. రాజభవనంలో రాజు యొక్క విందును ఆరగించేవాడు గడ్డి మేస్తూ ఉన్నాడన్నమాట. కొన్ని సంవత్సరాల రీతిగా అయింది. అయితే ఎప్పుడైతే నెబుకద్నెజరు దేవునిని గుర్తించి తాను ఎందుకు సృష్టించాడో, తాను ఎందుకు తయారు చేయబడ్డాడో, ఎందుకు సృష్టించబడ్డాడో దానిని గమనించి, ఎప్పుడైతే బైబిల్ వ్రాయబడి ఉంటుంది, ఆకాశము తట్టు తన కన్నులెత్తి చిరంజీవియగు దేవునిని స్తుతించాను. ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడో తన మనసు తనకు మరలా వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏమి పోగొట్టుకున్నా కూడా, నీ మనసును పోగొట్టుకున్నా, నీ మానసిక సామర్థ్యాలు పోగొట్టుకున్నా, లేకపోతే నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా, నీ అవయవాలను పోగొట్టుకున్నా, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా, వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్, వెన్ యూ లుక్ అన్ టు హెవెన్, నీవు ఆకాశము తట్టు నీ కన్నులెత్తి ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని నీవు స్తుతిస్తూ పోతే ఏమవుతుందంటే నీకు మరలా వచ్చేస్తాయి. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకములో మన సమస్యలకు, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు చాలా చాలా కారణాలు ఉంటాయి. మనకు అన్నీ తెలియవు, కొంతకాలం వరకు నాకు చాలా తెలుసు అని అనుకునేవాడిని నేను. టు సమ్ ఎక్స్టెంట్ ఐ నో మెనీ థింగ్స్. ఒక కోణంలో చూస్తే నాకు చాలా సంగతులు తెలుసు, వాక్య అవగాహన చాలా సంగతులు తెలుసు. దేవుని కృప వలన దేవుడు నేర్పించాడు. నేను అనుకునేవాడిని నాకు చాలా తెలుసు అని అనుకునేవాడిని. కానీ ఈ మధ్యలో నాకు అర్థమవుతుంది, నాకు తెలిసింది కనీసం 1% కూడా లేదని అర్థమవుతుంది నాకు. మనం అనుకుంటాం కొన్నిసార్లు అన్నీ తెలుసు అని అనుకుంటాం. నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, నీ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, నీ కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణాలు మనం టకటకటకని మనం చెప్పేస్తాం. మనకు అసలు అన్ని విషయాలు తెలియదు మనకు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. చాలాసార్లు, అన్నిసార్లు కాదు, చాలాసార్లు నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణము నీలో ఉండదు, ఎక్కడో ఉంటుంది. చాలాసార్లు, మెనీ టైమ్స్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ ఫేస్, ద ప్రాబ్లమ్స్ దట్ యువర్ ఫ్యామిలీ ఫేస్, నీ కుటుంబం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నీ పిల్లలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, లేక నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణాలు చాలాసార్లు మనం ఎంతసేపు ఉన్నా, మనం ఎంత చూస్తాం, మన దృష్టి ఎంత, మనసేపు ఎంత ఉన్నా కూడా మన దృష్టి నేనేమేం చేశానబ్బా, మేమేం చేసాము గడిచిన 10 సంవత్సరాలు, 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో ఏం చేస్తాం, ఇవే చూస్తూ ఉంటాం. దాని వెనకాల మనం చూడం. మనకు అర్థం కాని విషయాలు చాలా 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 ఉన్నాయి. చాలా రకాల కారణాలు బట్టి మనం చాలా విషయాలు పోగొట్టుకుంటూ ఉంటాం. సో మనము అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఏమీ తెలుసుకోకుండా ఏమండి దేవుని స్తుతించడంలో మనం శ్రద్ధను వహిస్తే, మనకు ఎందుకు పోయాయో తెలియకున్నా కూడా, ఎక్కడికి వెళ్ళాయో తెలియకున్నా కూడా, మనకు సంబంధించినవి ఏవో
అవన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా. మనం ఏమి చేయవలసిన అవసరం, చిన్న పిల్లల్లాగా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయనను స్తుతిస్తూ ఉంటే ఏమండి, ఏ కారణాలున్నా, ఏ అదృశ్యమైనటువంటి బంధకాలున్నా, అదృశ్యమైనటువంటి కాడులున్నా, అదృశ్యమైనటువంటి కారణాలున్నా వాటన్నిటినీ దేవుడు తన రక్తముతో ఫిక్స్ చేసేస్తాడు. హల్లెలూయా. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద రీజన్స్. ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు కారణాలు బట్టి నువ్వు ఏమాత్రం తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్. దట్ ఈస్ యువర్ జాబ్. నీ పని నువ్వు చేయి. దేవుడు ఎలా చేయాలో ఆయన చూసుకుంటాడు. దట్ ఈస్ హిస్ జాబ్. సో గనుక నెబుకద్నెజరు దేవుని స్తుతించినప్పుడు నెబుకద్నెజరు ఏం పోగొట్టుకున్నాడు, దాన్ని మరలా పొందుకున్నాడు. మనసును పోగొట్టుకున్నాడు, మనసును మరలా పొందుకున్నాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, శరీరంలో చురుకుదనాన్ని పోగొట్టుకున్నావా, ఏమేమి పోగొట్టుకున్నావా అన్నీ కూడా నీవు స్తుతిస్తూ ఉంటే ఆ బలము, ఆ సామర్థ్యము నీకు మరలా దేవుడు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. యూదా అంటే స్తుతించేవారు కొదమ సింహాలు లాంటి వారు. స్తుతించేవారు ఏమండి, యంగ్ పీపుల్ అనమాట, యవనస్తుల్లాగా ఉండేవారు. కాలేబు 40 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాడో, 40 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాడో, కాలేబు 85 సంవత్సరాలప్పుడు కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాడు. పిల్లరా, మన ఆరోగ్యాలు అవిశ్వాసుల ఆరోగ్యాలాగా ఉండకూడదు. వాళ్ళ దేహాలకు మన దేహాలకు చాలా తేడా ఉండాలి. దేవుడు అందుకే వ్రాయించాడు. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం అనుకుంటాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనం. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు, దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఏమంటే కాలు కూడా వాయకూడదంట. కాలు వాయకూడదు, మోకాలు వాయకూడదు, లోపల లివర్ వాయకూడదు, గుండె వాయకూడదు, గుండె వాపు రాకూడదు, ఊపిరితిత్తులకు నీరు చేరకూడదు, మెదడు వాపు రాకూడదు. అసలు దేవుడు మన విషయంలో ఎంతగా కోరుకుంటున్నాడంటే, మన పాదములకు రాయి తగులుకోవడం కూడా ఇష్టం లేదు. తల సంగతి పక్కన పెడదాం, కాలుకు రాయి గీసుకోవడం కూడా దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. అంత ప్రశస్తమైన వారిగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలండి, కాలు వాయలేదంట వారికి. పాత నిబంధనలు ఉన్నటువంటి వారికి కాళ్ళు వాయలేదు, బట్టలు మాసిపోలేదు, కాళ్ళు వాయలేదు. కీర్తనకారుడు రాస్తుంటాడు, వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వారు ఒక్కరు కూడా లేరంట. నిస్సత్తువు చేత తొట్టిల్లు వారు ఒక్కరు కూడా లేరు. చూడండి 105వ కీర్తన 37వ వచనం. 105వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిలు వాడొక్కడైనను లేకపోయాను. సో స్తుతించినప్పుడు కాలేబు యొక్క దేహము ఏ రీతిగా మారిందో మన దేహాలు కూడా అదే రీతిగా మారుతూ ఉన్నాయి. హల్లెలూయా. రోగాలు కొంతవరకే వెంబడించగలవు, బంధకాలు కొంతవరకే వెంబడించగలవు, దయ్యాలు కొంతవరకే వెంబడించగలవు. స్థుతిలో నువ్వు అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఒక టైం వస్తుంది. ఆ టైం వస్తే ఇక తట్టుకోలేవు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. శాపగ్రస్తమైనది ఏది కూడా నీ జీవితంలో ఉండకుండా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే స్థుతికి అవి తట్టుకోలేవు. దేవునికి సంబంధించనివి అంటే దేవుని మూలముగా కానివి, దేవుని మూలముగా రానివి ఏవి కూడా నిలబడలేవు ఒక టైం వచ్చిందంటే. కాబట్టి ప్రియులారా, యువర్ బాడీ షుడ్ బి రిన్యూడ్. నీ దేహము రిన్యూ కావాలి, నీ శరీరము రిన్యూ కావాలి. నీ శరీరము గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. మన దేహాలు యవన దేహాలుగా మార్చబడతాయని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. నేను నీ దేహాన్ని మార్చలేను, నువ్వు నా దేహాన్ని మార్చలేవు.
నేను నీ మనసును మార్చలేను, నీవు నా మనసును మార్చలేను. ప్రభావితం చూపగలను ఎప్పుడు? నేను మాట్లాడిన మాటలు మీరు వింటే, నమ్మితే నా మాటలు మీ మీద ప్రభావం చూపగలవు. అలా జరగచ్చేమో కానీ, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ యూ, యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ మీ. కాబట్టి నా దేహము, నా ఆరోగ్యాన్ని గురించి నేనే చూసుకోవాలి, నా మనసు గురించి నేనే బాధ్యత వహించాలి. సో నేను చేసినప్పుడు నేను దీవించబడతాను. హల్లెలూయా. నా టిఫిన్ నేనే చేయాలి, నా భోజనం నేను తినాలి. నువ్వు తింటే నేను తిన్నట్లంటే అక్కడ చెల్లుతుంది, ఇది చెల్లదు. అది ఇన్ ద సేమ్ వే నా ఆరోగ్యాన్ని నేనే నూతనపరచుకోవాలి. హల్లెలూయా. నిస్సత్వం ఉండకూడదు, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉండకూడదు, డయాబెటీస్ ఉండకూడదు, కీళ్ళ నొప్పులు ఉండకూడదు, తలనొప్పి కూడా ఉండకూడదు, వాపులు ఉండకూడదు, ఏ రోగము కూడా ఉండకూడదు. ఎందుకు? ప్రతి రోగం కూడా శాపగ్రస్తమైంది, ప్రతి బలహీనత కూడా శాపగ్రస్తమైంది. కాబట్టి మనం స్తుతిస్తూ ఉంటే మన దేహంలోనికి పరలోకం వచ్చేస్తుంది. మన దేహంలో నరకం ఉండకూడదు, నొప్పి ఉండకూడదు, బాధ ఉండకూడదు, వేదన ఉండకూడదు, అసౌకర్యం ఉండకూడదు, డిస్కంఫర్ట్ ఉండకూడదు, డిస్ఈజ్ ఉండకూడదు. దానిని మనం సాధించాలి అంటే మనం దేవుని స్తుతించాలి. కాలేబు యూదా గోత్రానికి సంబంధించిన వాడు కనుక ఆ రీతిగా కాలేబు దీవించబడ్డాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. నిస్సత్తువ చేత తొట్టిల్లు వారిలో ఒక్కరు కూడా, అంటే దాదాపుగా 30 లక్షల మందిలో 30 లక్షల మంది ఆరోగ్యంతో ఉన్నారంట. కుటుంబంలో ఒకరి బాగుంటే ముగ్గురికి బాగుండదు, ఒకరికి జ్వరం వచ్చిందంటే 2 రోజులకు ఇంకొకరికి వస్తుంది, 3 రోజులకు మరొకరికి, మొత్తం కుటుంబం అంతా వస్తుంది. ఇవి అవిశ్వాసాలు జరుగుతున్నాయి, మన వాళ్ళకు కూడా వస్తున్నాయి. అట్లా రాకూడదు, మనం అడ్డుకోవాలి. ప్రియులారా, మీ కుటుంబాల్లో, మీ ఇళ్ళలో స్తుతుల ద్వారా ఓ చక్కటి ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించండి. హల్లెలూయా. స్తుతుల ద్వారా మీ కుటుంబాల్లో ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించండి. వెన్ యు ఆర్ ప్రైజింగ్ గాడ్, నువ్వు స్తుతిస్తున్నప్పుడు అక్కడ వాతావరణాన్ని సృష్టిస్తున్నావు. దేనికో తెలుసా? ఆ వాతావరణం ఏం చేస్తుందో తెలుసా? ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది, బలాన్ని ఆకర్షిస్తుంది, యేసుప్రభుని ఆకర్షిస్తుంది, దేవదూతలను ఆకర్షిస్తుంది. హల్లెలూయా. దయ్యాలను పంపిస్తుంది, రోగాలను పంపిస్తుంది, పేదరికాన్ని పంపిస్తుంది, అప్పులను పంపించేస్తుంది. యూ షుడ్ క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. ఇక్కడ మోషే గారు, సో కాలేబుని చూసా, 30 లక్షల మందిని చూసా, మోషే గారిని చూసా. మోషే గారు 120 సంవత్సరముల ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, కళ్ళజోడు లేదు. హల్లెలూయా. అరణ్యంలో నాలాంటి వాళ్ళు ప్రాక్టీస్ పెట్టారంటే ఏమి జరగదు, ఈగలు తోలుకోవాలి. ఆ అరణ్యంలో, ఇశ్రాయేల్ అరణ్యంలో సంచారం చేశారు కదా, అక్కడ ఐ హాస్పిటల్ పెట్టుకుంటే జరగదు, ఏ హాస్పిటల్ జరగదు అక్కడ. ఎందుకంటే దేవుడు వారికి వైద్యుడయ్యాడు. హల్లెలూయా. దైవిక పరమైన ఆరోగ్యం. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి చెప్పండి, నాకు దృష్టి మాంద్యము లేదు. సార్ నేను అద్దాలు వాడుతున్నాను సార్. నువ్వు ఫస్ట్ పలుకు. నువ్వు ఎందుకు పలుకుతున్నావు? నీ పరిస్థితిని చెప్పడంలే, పరిస్థితిని మార్చేదానికి చెప్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, నాకు దృష్టి మాంద్యం లేదు, నాకు దృష్టి మాంద్యం లేదు, నాకు దృష్టి మాంద్యం లేదు, నాకు దృష్టి మాంద్యం లేదు. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే నువ్వు మాట చెబుతావో వెంటనే కళ్ళు మాట్లాడుకుంటాయట. రెండు ఏం మాట్లాడుకుంటాయి? ఓయ్ బాస్ చెప్తున్నాడు, దృష్టి మాంద్యం లేదంటున్నాడు, మనలో బలహీనత ఉంది, అది వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయి ఆ కళ్ళు బలంగా తయారవుతాయంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మాటల గురించి ఎంత
చెప్పినా తక్కువనే, ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే, ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే. మీరు మాట్లాడండి, బాగా ఎక్కువ చెప్పండి, నాకు దృష్టి మాంద్యం లేదు, దృష్టి మాంద్యం నాకు లేదు, నాకు రాదు, నా పిల్లలకు రాదు, నా పిల్లలకు రాదు. పలకండి, పలకండి. హల్లెలూయా. నాకేం ప్రాబ్లం లేదు, నేను త్వరలో ఫుల్ టైం ఎంటర్ అవుతాను, నేను సంపూర్ణ పరిచర్యలోకి అడుగు పెడతాను. ఇప్పుడు క్లినిక్ ఏమీ జరగాల్సిన అవసరం లేదు అప్పుడు. హల్లెలూయా. అటువంటి తరం రావాలండి బయటికి. ఇట్స్ అ పాసిబిలిటీ. మోషేకు దృష్టి మాంద్యం లేదు, శరీరంలో సత్తువ తగ్గలేదు. దేన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి? బైబిల్లో కొన్నిసార్లు అన్నీ ఒకటి చోట ఉండవు. అచ్చట కొంచెము ఇచ్చట కొంచెము మనకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషే గారిలాగా మన దేహాలు ఉండాలని, మోషే కళ్ళలాగా మన కళ్ళు కూడా ఉండాలని. ఎవరో చంపితే చచ్చిపోలే మోషే, వృద్ధాప్యాన్ని బట్టి చనిపోలేదు మోషేతో దేవుడు ఏమన్నాడు తెలుసా? 120 పెట్టాను నేను, ఇంక రా పైకి రా అన్నాడు. వచ్చి నువ్వే చచ్చిపో అన్నాడు. పర్వతం ఎక్కి నువ్వే చనిపో అన్నాడు మోషేతో. నీతిమంతుల మరణం అలా ఉండాలండి. ఎవ్వరికి చెప్పకుండా బోర్డు తిప్పేసి పోకూడదు. ఆకస్మిక మరణాలు మన జీవితాల్లో సంభవించకూడదు. హల్లెలూయా. చెప్పండి, నేను ఆకస్మికంగా నేను చనిపోను. నా కుటుంబంలో ఆకస్మిక మరణాలు ఉండవు. మీరు ప్రకటించండి. ఆ మాటలు పనిచేస్తూ ఉంటాయి మీ పక్షంగా. ఆ మాటలు మీ పక్షంగా పనిచేస్తుంటాయి, మీ పిల్లల పక్షంగా పనిచేస్తుంటాయి, మీ వంశంలో అవి పనిచేస్తూ ఉంటాయి. ఇంతవరకు ఏమైందో నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి నీ వంశం యొక్క దిశ మారిపోవాలి. మార్చగలిగే అధికారాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఆ అధికారాన్ని నువ్వు మాటల ద్వారా నువ్వు విడుదల చేయాలి. హల్లెలూయా. యు స్పీక్ అవుట్. ఆకస్మిక మరణాలు ఉండవు, అనుకోని సంఘటనలు జరగవు, ప్రమాదాలు జరగవు, యాక్సిడెంట్లు జరగవు, అప్పుల ఊబిలో ఇరుక్కొని పోము, తప్పుడు నిర్ణయాలు తీసుకోము. మా జీవితాల్లో సాతానుకు సంబంధించిన ఒక్క ఆలోచన కూడా ఫలించదు. మా జీవితాల్లో దేవునికి చిత్తాన్ని మేము అసలు మిస్ కాము. హల్లెలూయా. డిక్లేర్. లేకపోతే నీ గురించి వేరే వాళ్ళు మాట్లాడతారు. సో మోషే తనకై తాను వెళ్ళి యేసు ప్రభువులాగా తన ఆత్మను దేవునికి అప్పగించేశాడు. ఎవరు చంపలేదు, గుండెపోటు వచ్చి చెప్పలేదు, షాక్ గురై చనిపోలేదు, డిప్రెషన్ గురై చనిపోలేదు. తన ఆత్మను దేవునికి అప్పగించేశాడు. పర్వతం మీదకి వెళ్ళి పర్వతం ఎక్కాడు. సో మోషేకు ఇటువంటి ఆరోగ్యం ఎలా వచ్చింది? మోషేకు ఇటువంటి ఆరోగ్యము ఎలా వచ్చింది? 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన దావీదు గారు కూడా రాశారు. 103వ కీర్తన 5వ వచనం. 103వ కీర్తన 5వ వచనం. యూదా కొదమ సింహం. సో ఆ మాటను మనం అధ్యయనం చేస్తున్నాం. యూదా కొదమ సింహం అంటే స్తుతించేవారు కొదమ సింహంలాగా ఉంటారు, స్తుతించేవారు యవన సింహంలాగా ఉంటారు. ఉడుకు రక్తం అంటాం కదా, యవన రక్తం అంటాం కదా. ఎలా ఉంటారు యవనస్తులు? ఆ రీతిగా మనము ఉండగలమంట ఎప్పుడు స్తుతించినప్పుడు. 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని కాదు, నీ నోటిని తృప్తిపరచుచున్నాడు. He filleth my mouth with good things, so that my youth shall be renewed like that of eagles. దావీదు ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా, నా మనస్సు ఇప్పుడున్న పరిస్థితుల వైపు చూడకుండా దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడు, ఎటువంటి కార్యాన్ని చేయగలడు, ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు, వాటి మీద ధ్యాస ఉంచి దేవుని స్తుతించు అని తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. 103వ కీర్తన అంతా దేవునితో మాట్లాడే మాట కాదు, తనతో తాను మాట్లాడుకుంటున్నటువంటి మాట అన్నమాట ఇది. 103వ కీర్తన కూర్చొని తనతో తాను మాట్లాడుకుంటున్నటువంటి కీర్తన ఇది. సో పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని
నీ నోటిని అంటే దేవుడు ఒకసారి అతున్నాడు, మౌత్కు యూత్కు సంబంధం ఉంది అన్నాడు. మౌత్కు యూత్కు సంబంధం ఉంది అన్నాడు. నా నోటిని మేలుతో నింపుతున్నాడు గనుక నా యవన బలము నూతనపరచబడుతుంది. పక్షిరాజు యవనం వలె. ఎందుకు పక్షిరాజుతో పోల్చాడు? మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పక్షిరాజు యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరాలకు వచ్చే లోపల, 35-40 సంవత్సరాలకు వచ్చే లోపల పక్షిరాజు బాగా బలిసిపోయి, ఏమండి ముక్కంతా లావైపోయి, రెక్కలన్నీ కూడా బాగా లావైపోయి, గోర్లన్నీ కూడా వంగిపోయి, ఇక ఏమాత్రం కూడా కదలలేని పరిస్థితి. కూర్చుంటే లేగలేదు, లేస్తే కూర్చోలేదు అన్నమాట. పూర్తిగా వీక్ అయిపోతుంది. 35-40 సంవత్సరాలకు పక్షిరాజు పూర్తిగా వీక్ అయిపోతుంది. ఇప్పుడు పక్షిరాజు ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే వదిలేసి చచ్చిపోవడం. ఇక వదిలేసి ఆ పరిస్థితులకు లోబడిపోయి చచ్చిపోవడం. పక్షిరాజు ఏం చేయకుండా ఇంకా చచ్చిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్. రెండవది ఉంది. రెండో స్టేజ్ ఏమిటో తెలుసా? 150 రోజులు కష్టపడాలి. ఎన్ని రోజులు? 5 నెలలు అనమాట. 5 నెలలు కష్టపడాలి. 5 నెలలు కష్టపడాలి. 150 రోజులు కష్టపడాలి. కాబట్టి పక్షిరాజుకున్న నేచర్ ఏమిటో తెలుసా? అందుకే దేవుడు మనల్ని పక్షిరాజుతో పోల్చాడు. దేవుడు తనను కూడా పక్షిరాజుతో పోల్చుకున్నాడు. భూమి మీద సింహంతో పోల్చుకున్నాడు ఆయన, ఆకాశంలో పక్షిరాజుతో పోల్చుకున్నాడు. భూమి మీద సింహం ఎలా రాజో, ఆకాశంలో పక్షిరాజు రాజు అన్నమాట. సో 150 రోజులు ఏం చేస్తుందంటే పక్షిరాజు పైకి ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఒంటరిగా వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా? మొత్తము ఆ ముక్కు ఉంటుంది కదండి, ఆ గోర్లు పాతదంతా విదిలిచ్చేస్తండి. గోర్లు తీసుకొని ఏమండి బండకేసి ఇట్లా కొడుతుందంట. కొట్టి గోర్లు అంతా కూడా, దానికి నేలు కట్టలే ఉండవు. కాబట్టి ఏం చేస్తుంది? వేసి బాదుతుంది అనమాట. బండకేసి బాదిపోతే అప్పుడు గోర్లన్నీ ఊడిపోయి రక్తం కారుతుందంట. తర్వాత ఆ ముక్కుతోనే ఆ ఈకలన్నీ పీకేస్తుంటుంది. ఈకలన్నీ పీకేసి తర్వాత లాస్ట్కు ముక్కు వేసి నేలకేసి కొట్టి. సో ఈకలు పాతవి అంటే ఏవి ఇబ్బందిగా, మరి ఈకలన్నీ పోతాయి, గోర్లన్నీ పోతాయి, ముక్కు పోతుంది. అలా 5 నెలలు ఒంటరిగా ఉండిపోయి ఎవరికీ కనపడకుండా 5 నెలలు ప్రయాసపడుతుందంట. ఆ 5 నెలల పీరియడ్లో ఏమవుతుందంటే క్రొత్త గోర్లు వస్తాయి, క్రొత్త ఈకలు వస్తాయి, క్రొత్త ముక్కు వస్తుంది. హల్లెలూయా. మరలా 40 ఏళ్ళు జీవిస్తుందంట. మరలా ఫ్రెష్గా అంటే కొత్తగా మరలా జీవితము స్టార్ట్ అవుతుందంట. అంటే సగం జీవితంలోనే పక్షిరాజు యొక్క జీవితం ఆగిపోవాల్సింది. అయితే పోరాడేదాన్ని బట్టి మరలా సగం ఆయుష్ను పెంచుకుంటుంది. సో ఇక్కడేమంటున్నాడు? పక్షిరాజు యవనం వలే నీ యవనము. నువ్వు అనుకుంటున్నావా ఇంకేముంది సార్, అయిపోయింది, నాకు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, లేకపోతే 60 ఏళ్ళు. సో 60 ఏళ్ళు వస్తేనే ఇంటర్వెల్ మనకు. 60 ఏళ్ళు వస్తే అప్పుడు సగం అయిపోయినప్పుడు. 60 ఏళ్ళకు జీవితం అయిపోయినట్లు కాదు. అందుకే మనము ఈ లోకంలో ఉన్న ఈ లోకానికి సంబంధించిన వారము కాము. ఈ లోకం ఏముంటుంది? 60 ఏళ్ళ తర్వాత నువ్వు పనికిరావు పో అని రిటైర్మెంట్ ఇప్పించి పంపిస్తుంది అనమాట ఇంటికి. ఇప్పుడు 60కైనా 65 కండి అమ్మా, 62 అంటే గవర్నమెంట్ భాష ఏంటి? నువ్వు అక్కడికి రావు, నువ్వు పనికి రావు అని గవర్నమెంట్ భాష. ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకానికి సంబంధించిన వారం కావు. మన యవనం అంట పక్షిరాజు యవనం వలె ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. మన బలము, సత్తువ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మరలా బలము స్టార్ట్ అవునుగాక. ఆమేన్. మరలా ఆరోగ్యం ఆరంభమవునుగాక. హల్లెలూయా. పసిపిల్లలకు ఉన్నటువంటి మంచి దృష్టి మనకు వచ్చునుగాక. పక్షిరాజు యొక్క దృష్టి ఏం తెలుసా? పక్షిరాజుకు అద్దాలు ఉండవు. 5 కిలోమీటర్ల దూరం నుంచి చాలా చిన్నదాన్ని కూడా కనిపెడుతుంది అంటండి. 5 కిలోమీటర్ల నుంచి చిన్న చేప కూడా కనిపిస్తుందంట పక్షిరాజుకు. మీరు పక్షిరాజులాగా మీరు అనుకున్నారు అంటే మీ అద్దాలు ఎగిరిపోతాయి. హల్లెలూయా. ది ఈగల్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ విజన్. దాని యొక్క దృష్టికి చాలా ఫేమస్ పక్షిరాజు. మన కళ్ళు. అందుకే మోషే దృష్టి మాంద్యము
లేదు, శరీరంలో సత్తువ తగ్గలేదు. కీర్తనకారుడు కూడా అంటున్నాడు, పక్షిరాజు యవనం వలె నా యవనం నూతన పరచబడినట్లుగా మేలు చేత నా నోటిని. నీ నోటికి నీ ఆరోగ్యానికి సంబంధం ఉంది. నీ ఆరోగ్యానికి నా నోటికి ఏం సంబంధం లేదు. ఏమైనా వింటున్నారా? నీ ఆరోగ్యానికి నా నోటికి సంబంధం లేదు, కానీ నా ఆరోగ్యానికి నా నోటికి సంబంధం ఉంది. నీ ఆరోగ్యానికి నీ నోటికి సంబంధం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేత నీ నోరు నింపబడినప్పుడు నీ యవన బలము నూతన పరచబడుతుంది. ఇప్పుడు రండి, మోషే ఆ స్థాయికి ఎలా వచ్చాడు, ఆ స్థితికి ఎలా వచ్చాడు మోషే? అనుభవపూర్వకంగా తను రాస్తున్నాడు. చూడండి, 92వ కీర్తన 14-15 వచనాలు. 92వ కీర్తన 14-15 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. మోషే తన గురించి రాస్తున్నాడు. మోషే తన గురించి రాస్తున్నాడు. ఇది మోషే గారు రాసినటువంటి కీర్తన. ఇది ఏమంటాడు? నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై. సో మనం ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి? ఆయన పేరు ప్రసిద్ధి చేయాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి. ఎప్పుడు ఆరోగ్యము? యవన స్థితిలో కాదు. యవన స్థితిలో అందరికీ బాగానే ఉంటుంది ఆరోగ్యం. 40 దాటిన తర్వాత స్టార్ట్ అవుతాయి అన్నీ. 40 దాటిన తర్వాత ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందరు. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను. గట్టిగా చెప్పండి, నేను ముసలితనమందును ఇంకా ఇంకా అంటే అప్పటి వరకు చిగురు పెడుతున్నా ఉన్నాడు. మళ్ళీ ముసలితనం వచ్చినా కూడా 40 ఎప్పుడు ఎలా ఉన్నాడో, కాలేబు గారు 50 ఎప్పుడు అలాగే ఉన్నాడు, 60 ఎప్పుడు అలాగే ఉన్నాడు, 70 ఎప్పుడు అలాగే ఉన్నాడు, 80 ఎప్పుడు అలాగే ఉన్నాడు, 85 ఎప్పుడు అలాగే ఉన్నాడు. కానీ ఘోరం ఏంటంటే ఇశ్రాయేలు వాళ్ళు చూస్తున్నారు, కానీ కాలేబు నీలాగా మేం కావాలి అనలేదు వాళ్ళు. నువ్వు యెహోషువ భలే ఉన్నారయ్యా, మీరిద్దరు భలే సంతోషంగా ఉన్నారు, భలే ఆనందంగా ఉన్నారు, ఎప్పుడు దేవుని యొక్క వాక్యమే మాట్లాడుతుంటారు, అసలు మీ కాళ్ళకు వాపులు రాలేదు, మీకు ఆరోగ్యం చక్కగా ఉంది, అసలు ముసలితనమే కనపడడం లేదు, ఏంటి రహస్యం అని వీళ్ళిద్దరిని అడిగి వారు కూడా మారిండొచ్చు కదండి. 20 ఏళ్ళ పైబడిన వారిలో ఒక్కడు కూడా బుద్ధి ఉన్నవాడు లేడు. 20 ఏళ్ళు పైబడిన వారు అందరూ కూడా రాలిపోయారు. వీళ్ళు కళ్ళ ఎదుట దేవుడు ఎగ్జాంపుల్స్ పెట్టాడు. కళ్ళ ఎదుట వీరిద్దరిని మోడల్స్ లాగా దేవుడు పెట్టాడు. వారిని చూసి వారు చేసింది వీరు చేసింటే వీరు కూడా బ్రతికిండేవారు. దేవుని యొక్క వాక్యము వారి జీవితాల్లో నిష్ప్రయోజనం అయిపోయింది. వారు దేవుడిచ్చిన విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ముసలితనమందును ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. గట్టిగా చెప్పండి, నేను ముసలితనమందును ఇంకను చిగురు పెట్టుచుందును, సారము కలిగి పచ్చగా ఉందను. పచ్చగా ఉందను. నీ మనసుకు బాగా చెప్పు. నీ మనసులో ఇవి నాటుకొని పోవాలి. నీ మనసులో నాటుకొని పోవాలి. అసలు నీ మనసులో ముసలితనం అన్నటువంటి ఆలోచన రాకూడదు. హల్లెలూయా. వీ కెన్ లివ్ డిఫరెంట్లీ. మోషేలాగా మనం జీవించాం. మనం ఆరోగ్యంగా ఉంటే ఎవరికి పేరు? యేసయ్యకి పేరు. మనం మంచి బట్టలు వేసుకుంటే ఎవరికి పేరు? యేసయ్యకి పేరు. మంచి ఇల్లు కట్టుకుంటే ఎవరికి పేరు వస్తుంది? యేసయ్యకి పేరు వస్తుంది. హల్లెలూయా. సో మోషే గారు ఆఖరి వచనంలో ఏమంటున్నాడు? ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందరు. అందుకే ఏం రాశాడు తెలుసా? ఇది ఫస్ట్ రాయకుండా ఏది ఫస్ట్ ఉండాలో అది రాశాడు. ఏం రాశాడు? 1వ వచనము, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వర మండలంతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రమున ప్రతిరోజు నీవు యేసు నామమును స్తుతించినప్పుడు నీకేం జరుగుతుంది? నీకు మంచి జరుగుతుంది. మంచిది అంటున్నాడు. ఎవరికి మంచిదంటే నీ ఒంటికి మంచిది, నీ శరీరానికి మంచిది, నీ కళ్ళకు మంచిది. మనం చెప్తుంటాం, మా పేషెంట్లు వచ్చి నన్ను అడుగుతున్నారు, సార్ కళ్ళకు బాగా పనిచేయాలంటే ఏం తినాలి సార్? గుడ్డు తినమ్మా సార్, మేము వెజిటేరియన్ సార్ మేము అంటారు. క్యారెట్ తినండి, ఆకుకూరలు తినండి, బీట్రూట్ తినండి, గుడ్డు తినండి.
ఒక్కొక్క దానికి ఎముకలు బలంగా ఉండాలంటే ఏం తినాలి, కాల్షియం బాగా ఎక్కువ ఉండే నువ్వులు తినాలి, పాలు తాగాలి, ఇలా మనం చెబుతూ ఉంటాం అన్నమాట. స్తుతిస్తే కళ్ళకు మంచిది, గుండెకు మంచిది, క్లోమానికి మంచిది, రక్తానికి మంచిది, ఎముకలకు మంచిది, మెదడుకు మంచిది, కళ్ళకు మంచిది, చెవులకు మంచిది. హల్లెలూయా. మా సర్వెంట్ గురించి నాకు కొన్నిసార్లు ఏం అర్థం కాదు. చాలాసార్లు ఒక 50% నాకు వినపడడం లేదయ్యా అంటది. కొంచెం ఏదన్నా కూడా చెప్పినామనుకో, కొన్ని చిన్నగన్నా కూడా వినపడింటాయి, ఇప్పుడు వినపడతాయి ఏమయ్యా అట్లాంటివి అంటది అన్నమాట. సగం సార్లు ఏందయ్యా చెప్పయ్యా, మళ్ళీ 2-3 సార్లు చెప్పాలి. కొన్నిసార్లు ఒక వయసు వచ్చిన తర్వాత వినికిడి శక్తి కూడా తగ్గిపోతుందని పడిపోయింది చాలామందికి. అందరికీ పడిపోతుంది, కానీ నాకు పడిపోదు, నీకు పడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తే మన చెవికి మంచిది, స్తుతిస్తే మన నాలుకకు మంచిది, స్తుతిస్తే మన పళ్ళకు కూడా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. పళ్ళు రాలిపోవు, ప్లాస్టిక్ పళ్ళు పెట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండకూడదు. పూర్తిగా పోయాయా. ఒక ఆయన అంట తమిళనాడు ప్రాంతంలో ఒక ఆయనకు బాగా పళ్ళన్నీ పుచ్చిపోయాయంట. పళ్ళు అన్నీ పుచ్చిపోయి చెప్పాడంట డాక్టర్. ఒకదాని తర్వాత తీసుకుని వస్తున్నాడంట. తీసుకుని ఒకటి ఏం చేయాలి, దాన్ని అట్లా పెడితే కనుక నొప్పి ఇన్ఫెక్ట్ అవుతుంది, మొదటిగా మోసం వస్తుంది. మొత్తం తీసుకుంటాం, మొత్తం త్వరైపోయాడు అనమాట. కూర్చున్నాడు. దేవా ఏందయ్యా ఇది బ్రతుకు, నాకు పళ్ళు ఇవ్వాలి, నువ్వు నాకు పళ్ళు ఇవ్వాలి అని దేవుని పట్టుకుంటే ప్రియులారా 32 క్రొత్త పళ్ళను దేవుడు ఆయనకి ఇచ్చాడు. నిజం ఇది. సృష్టికర్త ఆయనే కదా. ఏం పల్లివాడా? ప్రాణం ఇచ్చినవాడు పల్లివాడా? ప్రాణం ఇచ్చినవాడు పల్లివాడా? ప్రాణం ఇచ్చినవాడు పళ్ళు రాలిపోకుండా చేయలేడా? ఒక్క పండు కూడా మిస్ కాకూడదు మీ పళ్ళలో. హల్లెలూయా. మీ యొక్క చివరి రోజులకు వచ్చే లోపల ఒక పండు మిస్ కాలేదు, ఒక వెంట్రుక మిస్ కాలేదు. ఏమండి, వెంట్రుకలు పోవాలని ఎక్కడ రూల్ ఉందా? వెంట్రుకలు పోవాలని రూల్ ఉందా? ఎందుకు పోవాలి వెంట్రుకలు? నీవి కావా వెంట్రుకలవి? స్తుతిస్తే నీకు మరలా వస్తాయి. స్తుతిస్తే నీవు నీకు మరలా వస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు అట్లా దూకున్నప్పుడు వెంట్రుకలు పోయాయనుకోండి, చూసి ఎంతో బాధపడుతుంటారో. అద్దంలో చూసుకున్న ప్రతిసారి బాధనే, వెంట్రుకలు పోతూ ఉంటే. నీ వెంట్రుకలకు మంచిది స్తుతిస్తే, నీ బ్రెయిన్కి మెదడుకు మంచిది, నీ కళ్ళకు మంచిది, నీ ముక్కుకు మంచిది, నీ నాలుకకు మంచిది, నీ పళ్ళకు మంచిది, నీ చెవికి మంచిది, నీ గుండెకు మంచిది, నీ ఊపిరితిత్తులకు మంచిది, నీ ఎముకలకు మంచిది, నీ కీళ్ళకు మంచిది, నీ మూలుగకు మంచిది, నీ రక్తానికి మంచిది, నీ కిడ్నీలకు మంచిది. హల్లెలూయా. ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్. వారు ముసలితనమందును ఇంకనూ చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఉంది. ఎవరు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు? ఎవరు సారం కలిగి పచ్చగా ఉంటారు? 60లో పచ్చగా ఉంటారు, 80లో కూడా పచ్చగా ఉంటారు. ఎవరు అంటే స్తుతించేవారు, యేసు నామమును స్తుతించేవారు. హల్లెలూయా. డైటింగ్ పాటించేవారని లేదు. అంటే డైటింగ్ ఇష్టానుసారంగా తినండి అని నేను చెప్పడం లేదు. డైటింగ్ గురించి చెప్పాల్సినవి చాలా చెప్పాను నేను. ఇక్కడ మెయిన్ ఏంటంటే యూ ప్రైజ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. యూ ప్రైజ్ గాడ్. యువర్ హెల్త్ విల్ బి ప్రొటెక్టెడ్, యువర్ హెయిర్ విల్ బి ప్రొటెక్టెడ్, యువర్ బాడీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ యువర్ హెడ్ టు ద టో ఆఫ్ యువర్ ఫీట్ విల్ బి ప్రొటెక్టెడ్ బై యువర్ ప్రైజ్. కదా. యోబు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఉదయమున దేవునికి ధూపం వేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయకాలంన అరుణోదయం లేచి, ఇంకా చాలా చీకటిగా ఉండగానే లేచి యోబు మొత్తం కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంపైన సువాసనను ప్రతిరోజు యోబు ఇంటిలో నుంచి దేవుడు ఆగ్రానిస్తూ ఏం చేశాడు తెలుసా? యోబు ఆరోగ్యం చుట్టూ దేవుడు కంచెనేశాడు. కంచెన వేశాడు. మొన్న ఎక్కడో చూశాను యూట్యూబ్లో చిన్న క్లిప్పింగ్లో, గాడ్ ప్రొటెక్ట్స్ యూ లైక్ దిస్ అని పెట్టారనమాట. ఏంటంటే ఒక పెద్ద గ్లాస్, ఇంత మందంతో గ్లాస్ ఉంది. అది ఎవరు పగలగొట్టలేరు. గ్లాస్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఓవైపు దుప్పి ఉంది, దుప్పి తిరుగుతూ ఉంది. ఇంకోవైపు సింహం ఏం చేసిందంటే దుప్పిని చూసిందనమాట.
దుప్పిని చూసి సింహము పరిగెత్తుకుంటూ వస్తుంది. అదేమో పరిగెత్తుకుంటూ వస్తుంది, ఈ దుప్పి మాత్రము నింపాదిగా ఉంది, కదలకుండా ఉంది. మామూలుగా చూసి పరిగెత్తాయి కదండి, పరిగెత్తకుండా నింపాదిగా ఉంది. ఇదేంద్ర అని చూస్తే దుప్పికి తెలుసు అక్కడ గ్లాస్ ఉందని, సింహానికి తెలియదు అక్కడ గ్లాస్ ఉందని. వచ్చి అట్లా వస్తే మూతి కొట్టుకుంది. ఆ గ్లాసుకు సింహం మూతి అంటే మొత్తం డాష్ పడి కింద పడిపోయింది. ఆ స్పీడ్కు తగులుకొని కింద పడిపోయింది అనమాట. ఇంకా ఎంత ట్రై చేసినా కూడా అసలు అది ఆ దుప్పి అయితే అది ఇంకా గాజుకు మూతి ఆనిచ్చి పెట్టింది అనమాట. రా చూసుకుందాం అన్నట్లు. కనిపించడం లేదు అది. ప్రొటెక్షన్. సాతానుగాడు యోబు ఆరోగ్యాన్ని చెడగొట్టాలని పోయాడు. ఆరోగ్యం చెడిపోతే దేవుని పేరు కూడా చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోతే దేవుని పేరు కూడా చెడిపోతుంది. కాబట్టి యోబుకు ఆరోగ్యాన్ని చెడగొట్టాలని పోతే గ్లాస్ ఉంది, పెద్ద గ్లాస్ లాంటి ఒక పెద్ద కంచె ఉంది. పోయి చెప్పాడు అనమాట. దేవుడు చెప్పాడు, నా సేవకుడు యోబు గురించి తెలుసు కదా అనికంటే, ఏలే ప్రభా నువ్వేం కంచె వేసావు కదా, నీవు కంచె వేసావు కదా. యోబుకు తెలియదు అది. కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం, గోడలు కట్టుకుంటాం, ఇళ్ళలో గోడలు కట్టుకుంటాం, కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం. అదృశ్యమైనటువంటి ఫెన్సింగ్ మనం వేసుకోం. అది దేవుడు వేస్తాడు. ఎప్పుడు వేస్తాడు? ఎవరికి వేస్తాడు? స్తుతిస్తే వేస్తాడు. స్తుతిస్తే వేస్తాడు. నీ చుట్టూ కంచె ఉంటుంది, నీ కుటుంబం చుట్టూ కంచె ఉంటుంది, నీ ఆస్తి చుట్టూ కంచె ఉంటుంది. ఆ కంచె స్థాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పనివారి దగ్గర కూడా వెళ్ళిందండి. పనివారి చుట్టూ కూడా కంచె ఉందంట. చూసారా ఏ స్థాయిలో యోబు జీవిస్తున్నాడో. ఓ పక్క అత్యంత ధనవంతుడు, ఒక వైపు ఒక దిక్కులోనే, ఆ దిక్కులో ఎన్ని దేశాలు ఉన్నాయో ఏమండి. అసలు యోబు అంత ధనవంతులేడు. డబ్బుకు డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం, నీతికి నీతి. ఎలా జీవించాడు యోబు? కంచెను తీసే అన్నాడు. సరే, వాళ్ళిద్దరికి ఏదో వాదన జరిగింది. దేవుడు కంచెను తీసేశాడు. కంచెను తీసిన తర్వాత ఆరోగ్యం పోయింది. కంచె పోయిన తర్వాత ఆరోగ్యం పోయింది. ఆరోగ్యం పోతుందంటే కంచె పోయిందేమో, జాగ్రత్త. కంచె ఎప్పుడు వస్తుంది అంటే దేవుని స్తుతించినప్పుడు వస్తుంది. మీరు బాగా స్తుతించండి. బాగా చేస్తున్నారు కొంతమంది, కన్సిస్టెంట్గా చేస్తున్నారు. కొన్ని వికెట్లు ఏమో పడుతున్నాయి, కొంతమంది పన్న కూడా మళ్ళా లేచి చేస్తూ ఉన్నారు. లేపేదానికి నేను ఉన్నాను. హల్లెలూయా. వేలు చేస్తున్నారు. రాబో రోజుల్లో చూడండి ఏం జరగబోతుందో. హల్లెలూయా. అత్యధిక వయస్కులు ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే అది ఆర్టీజే మినిస్ట్రీలో ఉన్నటువంటి సంఘం అన్నటువంటి పేరు మనం సంపాదించుకొని పోతూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ రాశాడు. ఈ వాక్య ప్రకారం మనం చేసినట్లయితే ఈ వాక్యంలో వ్రాయబడినటువంటి ఫలితాలు మనకు వస్తాయి. వీ విల్ గెట్ రిజల్ట్స్ as God has revealed in His word. When we do His word. మోషే చెప్పాడు, 120 ఏళ్ళు కళ్ళజోడు లేకుండా, అనారోగ్యం లేకుండా జీవించిన వ్యక్తి ఏమన్నాడంటే, స్తుతించండి, ప్రతిరోజు ప్రతి ఉదయం స్తుతించండి, ప్రతి రాత్రి స్తుతించండి, ఆయన నామమును స్తుతించండి. ఆయన నామాన్ని మీరు స్తుతిస్తే అప్పుడు ఆయన చేతులు కార్యం చేయడం మొదలు పెడతాయి. ఇంకా ఒకవేళ క్రొత్త నిబంధన ప్రకారం వస్తే ఆయన చేతులు కార్యాన్ని చేసేసాయి. ఆయన చేత సంపూర్తి చేయబడినటువంటి కార్యాలు నీ ఒడిలోనికి ప్రవహిస్తాయి, నీ జీవితంలోనికి ప్రవహిస్తాయి. హల్లెలూయా. దేవుడు సమస్తమును ఏమండి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మన ఆత్మలోనికి ఆయన డిపాజిట్ చేశాడు. స్తుతిస్తే లోపల ఉన్నాయి బయటకు వచ్చేస్తాయి. కంటాం మనము, మన అద్భుతాలను కంటాం, అద్భుతాలను కంటాం. లోపం లేని మనసును కంటాం, లోపం లేని దేహాన్ని కంటాం, మంచి భవిష్యత్తును కంటాం, ఐశ్వర్యాన్ని కంటాం, పట్టజాలంత విస్తారమైన దీవెనను మనం కంటాం, 100 పంటను మనం కంటాం, దేవదూతల పరిచర్యను మనం కంటాం, భద్రతను మనం కంటాం, పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాం, 4 తరాలు మనం చూస్తాం. హల్లెలూయా. లోపలికి వస్తే దీవెన, బయటకు వస్తే దీవెన, మాట్లాడితే దీవెన, ఆలోచిస్తే దీవెన, ముట్టుకుంటే దీవెన. భయం లేనటువంటి జీవితం, నిశ్చింతగా కూడినటువంటి జీవితం, ఎవరి భయం లేకుండా సుఖముగా నిద్రించే జీవితం, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, మన లోపల ఉన్నాయి.
వాటిని మనము స్వాధీనం చేసుకోవాలి. స్తుతించేవారు స్వాధీనం చేసుకుంటారు. యూదా, నువ్వు కొదమసింహము. స్తుతించేవారు కొదమసింహంలాగా జీవిస్తారు. స్తుతించేవారు నిత్య యవనంలాగా ఉండిపోతారు. స్తుతించేవారి దేహాల్లో మార్పులు సంభవిస్తాయి. స్తుతించే వారి జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి. స్తుతించే వారి దేహాల్లో మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. ప్రిపేర్, ఎక్స్పెక్ట్ చేయండి. నా ఆరోగ్యం గురించి నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను. నా దేవుడు ఎంత మంచివాడో నా ఆరోగ్యం గురించి నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను. నా అవయవాల గురించి నేను సాక్ష్యం ఇవ్వబోతున్నాను. నా దేవుడు సృష్టికర్త అని నేను లోకానికి నేను చెప్పబోతున్నాను. కాలేబును చూసాం, ఇశ్రాయేలును చూసాం, దావీదును చూసాం. అసలండి ఆ 13 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు దావీదు అన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉండి నిమిషం ప్రాణం వైపుతో ఉన్నప్పుడు నిమిషం అంత స్ట్రెస్ ఉంటే బాడీ ఉంటుందండి, అంత ఒత్తిడి ఉంటే బాడీ ఉంటుందా? కొన్నిసార్లు కొంతమంది చాలా చిన్న వయసులోనే చాలా వృద్ధులుగా కనిపిస్తారు. ఎందుకో తెలుసా? ఎక్కువ ఒత్తిడి వలన, ఎక్కువ సమస్యల వలన అతి చిన్న వయసులోనే ఎంతో వృద్ధులుగా వారు కనిపిస్తారు. అతి చిన్న వయసులోనే. లెక్క ప్రకారము, సైన్స్ ప్రకారం, మెడికల్ సైన్స్ ప్రకారం ఆలోచిస్తే దావీదు ఎప్పుడో చనిపోయిండాల్సింది. ఆరోగ్య సమస్యలతో చనిపోయిండాల్సింది దావీదు. అంత ఒత్తిడిలో అన్ని సంవత్సరాలు ఏళ్ళు జీవించిన సరైన తిండి ఉందా అండి? ఇప్పుడు ఏమో మనం ఇంత చిట్టా చెప్తామే, అవి తాగాలి, ఇవి తాగాలి, ఆ గింజలు తినాలి, ఈ గింజలు తినకూడదు, ఆ పొట్టు తినాలి, ఈ తౌడు తినాలి, ఆ గడ్డి తినాలి, ఇవి తినకూడదు, అవి తినకూడదు, ఇన్ని చెప్తే ఇవన్నీ ఏమండి? ఇవన్నీ దావీదుకు చెప్తే ఏమంటాడు దావీదు? అరణ్యంలో ఇవన్నీ ఉన్నాయా? ఏమున్నాయి? ఏం విటమిన్లు ఉన్నాయి, ఏం మినరల్స్ ఉన్నాయి? మనం ఏమో ఇంత పెద్ద లిస్ట్ పెట్టుకున్నాం. మనమేమో ఏమున్నా అరణ్యంలో? ఏమన్నా డైట్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? తిండి దొరికితే చాలు ఏదో ఒకటి అన్నట్లు కొన్ని సంవత్సరాలు అలా జీవించాడు. ఆరోగ్యం ఎలా అయిపోయి ఉండాలి? ఒకవైపు మానసిక ఒత్తిడి, ఒకవైపు భయం, ఒకవైపు తినేదానికి ఏమండి సరైనటువంటి తిండి. ఎప్పుడో చనిపోయిండాల్సింది. అక్కడేమన్నాడు? దావీదుకి ఏం అలవాటు? ప్రతిరోజు స్తుతిస్తాడు, 7 మార్లు స్తుతిస్తాడు. అందుకే ఏమన్నాడు? పక్షిరాజు యవనం వలె నీ యవనము నూతనపరచబడినట్లుగా మేలు చేత ఆయన నీ నోటిని. తన మనసుతో చెప్తున్నాడు, ఓ మనసా డేవిడ్, ఒకసారి చూడు, ఒకసారి వెనక్కి చూడు, చచ్చిపోయిండవలసిన వాడివి చూడు, నీ యవన బలం చూడు, స్తుతించు ఆయనను, దాన్ని బట్టి స్తుతించు. గాడ్ రిన్యూడ్ ద హెల్త్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క ఆరోగ్యాన్ని నూతనపరిచేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ద సేమ్ వే మోషే గారు కూడా, మోషే గారు. అందుకే యెహోవాను స్తుతించుట మంచిది. సో స్తుతించే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తున్నారు తెలుసా? మంచి పని చేస్తూ ఉన్నారు, మంచి పని చేస్తున్నారు. మీరు అలాగే మంచి పని చేస్తూ ఉండండి. మీ జీవితంలో మంచి తర్వాత మంచి జరగబోతున్నాయి. హల్లెలూయా. మేలు తర్వాత అందరూ చెప్పండి గట్టిగా, మేలు తర్వాత మేలు నా జీవితంలో, నా కుటుంబంలో జరగబోతున్నాయి, జరగబోతున్నాయి, జరగబోతున్నాయి. నా ఆత్మలో మేలు, నా మనసులో మేలు, నా దేహంలో మేలు, నా కుటుంబంలో మేలు, నా ఆర్థిక పరిస్థితిలో మేలు, సమాజంలో నాకు మేలులు జరగబోతూ ఉన్నాయి. దేవుని యొక్క మంచితనాన్ని నేను అనుభవించబోతున్నాను. ఆమేన్, ఆమేన్. దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచబడబోతున్నాను. నాకు ప్రమాదములు జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ శోధనలోనికి ప్రవేశించబడను. నేను ₹1 కూడా నష్టపోను. నేను ఇక మీదట ఇప్పటి నుంచి ఒక్క తప్పుడు నిర్ణయం కూడా తీసుకోను. నా విషయంలో సాతాను యొక్క ఒక్క ఆలోచన కూడా నెరవేరదు. విడుదల చేసేయండి. అది పని చేస్తూ ఉంటుంది మీ జీవితాల్లో. సాతాను గాడు మీ దగ్గరికి రావాలనుకుంటే ఆ మాట అడ్డుపడుతుంది నీకు వాడికి మధ్యన. హల్లెలూయా. యువర్ వర్డ్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్ బిట్వీన్ యూ అండ్ ద డెవిల్. సాతాను రావాలంటే ఆ మాటను దాటి రావాలి. ఆ మాటను దాటి రావాలి. వాడు దాటలేడు. వాడు రిలీజ్ యువర్ వర్డ్స్.
నీ నోటి మాటలు మామూలుగా అది న్యూక్లియర్ వెపన్స్ అండి. నీ నోటి మాటలు నీకు ఏమండి గోడ కట్టేస్తాయన్నమాట. వాడు దాటలేడు వాడు. చెప్పండి, నాకు కీడు ఎన్నడూ తగలదు, నాకు కీడు ఎన్నడూ తగలదు. మంచి భవిష్యత్తును నేను, నా కుటుంబము, నా ఊరు, నా రాష్ట్రము, నా దేశము అనుభవించబోతున్నాము. ఆమేన్.